ఈ సందర్శనలో బీటీ కళాశాలలో ఉన్న సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ కాలేజీ నిర్వీర్యం అయిపోయింది. ఇది ఎటువంటి కాలేజ్ అంటే దీంట్లో రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు చదివారు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చదివారు, అదేవిధంగా కొన్ని లక్షల మంది తన జీవితాలు బాగుపడినాయంటే బీటీ కళాశాల వల్లనే బాగుపడింది. అటువంటి బీటీ కళాశాల ఏం చేశారంటే దీనికి ఏదో ఐసీయూలో పెట్టేశారు దీనికి. సో ఇప్పుడు దీనికి ఆలోచన ఏమంటే ఒక కమిటీ వేయాలా. రేపు ఖచ్చితంగా ప్రతి స్కూల్ ఏదైతే 10th చదివిన తర్వాత 25% ఆఫ్ ద స్ట్రెంత్ బీటీ కళాశాలలో చేర్చల్లా. ఇది అందరి పర్సనల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆ రోజు దేశానికి జాతీయ గీతం అందించింది బీటీ కాలేజ్. ఆ రోజు సెల్ఫ్ రూల్ మూమెంట్, మన దేశానికి మనం పాలించాలని సెల్ఫ్ రూల్ మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బీటీ కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. స్వరాజ్యానికి ఒక అడుగు వేసింది బీటీ కాలేజ్. సో అటువంటి బీటీ కాలేజ్ ఎల్లప్పుడూ ఉండాలా. దానివలన అందరూ పిల్లలందరికీ మంచి విద్య రావాలా. ఆ విద్యలో వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా. అదే క్రమంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న స్కూల్స్ అందరిపైన బాధ్యత ఉంది. మీ దగ్గర 10th తర్వాత 25% ఆఫ్ ద స్ట్రెంత్ బీటీ కాలేజ్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలా. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా 25% ఆఫ్ ద స్ట్రెంత్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా. మళ్ళీ బీటీ కాలేజ్ మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. బీటీ కాలేజ్ బెల్కొడి ఇట్లా వదిలితే ఈ మల్లికార్జున జంక్షన్ ఈ డౌన్ అంతా నిండిపోయేది, నడిచేదానికి స్థలం ఉండేది కాదు. అటువంటి బీటీ కళాశాలకు మనం రెస్టోర్ చేసే బాధ్యత మనందరి బాధ్యత మనం చాటుకోవాలా. దయచేసి ఏ ఒక్కరు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కానీ కేర్లెస్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.